ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నీరు నీటిని గురించిన ప్రస్తావన మనకి బైబిల్లో చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. నిర్గమాకాండం 14:22 నీళ్లు విభజింపబడగా ఇజ్రాయిలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. అయితే ఇజ్రాయిలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. కీర్తనలు 66:6 ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి. కీర్తనలు 114:3 సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? ఎంత అద్భుతమైన మాటలో గమనించండి. ఇక్కడ అత్యంత ముఖ్యమైనది నీరు, వాటర్. ఈ వాటర్ గురించి మనం చెప్తే భూప్రపంచంలో ఈ భూమి మీద దాదాపు 75% వాటర్ ఉంది, 25% మాత్రమే నేల భాగం ఉంది అని చెప్తూ ఉంటారు. దాదాపు 7 మహాసముద్రాల చుట్టూ మనం కప్పబడి ఉన్నాం. ఒక సముద్రం మరొక సముద్రంతో హాయి చెప్పడానికి పైకి లేచిందనుకోండి, మన జీవితాలకి బాయ్ చెప్పాలన్నమాట. దాన్నే సునామీ అని సైంటిస్టులు నామకరణం చేశారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రపంచంలో 75% వాటర్ ఉన్నప్పటికీ దేవుడు ఆ వాటర్ని తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు. సముద్రానికి హద్దులు ఏర్పాటు చేసినవాడు దేవుడే. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి ముందు ఎర్ర సముద్రం ఎదురైంది. ముందు ఎర్ర సముద్రం దాటడానికి ఏ విధమైన మార్గాలు లేవు, బ్రిడ్జీలు లేవు, ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేవు. అయిపోయాం అంతా అనుకున్నారు. వెనకమాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు ప్రభువుని ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన అద్భుతం మీ అందరికీ తెలిసిందే. ఎర్ర సముద్రం 2 పాయలుగా విభజింపబడి వారు ఆరిన నేల మీద నడిచిపోయారంట. ఎంత గ్రేట్ అద్భుతమో గమనించండి. మనం యాక్వేరియంస్ చూసే ఉంటాం కదా. ఈ యాక్వేరియంస్లో మీరు లైవ్లీ యాక్వేరియంస్ చూస్తే గనక పెద్ద పెద్ద మిర్రర్స్ మధ్యలో వాటిని కట్టి ఉంచుతారు. పైన చేపలు కూడా వెళ్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం నీళ్ళల్లోనే వెళ్తున్నట్టు ఉండిద్ది ఆ ఫీలింగు. అయితే నీళ్లు మన మీద ఉండవు. ఆ చుట్టూ ఆ గ్లాస్ టైప్ ఆఫ్ ఆ యొక్క ఫార్మేషన్ ఉండడం వల్ల మనకి చేపలన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇజ్రాయేలీలు ఎలా నడిచారో తెలుసా? ఒక విధంగా వారి కుడివైపు ఎడంవైపు నీళ్లు గోడల వలె నిలబడినప్పుడు వాళ్ళ కంటికి చేపలు కూడా కనిపించే ఉంటాయి. వాళ్ళు అక్కడే చూసేశారు యాక్వేరియంస్ ఎలా ఉంటాయో అని. ఈరోజు మీ అందరికి ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇజ్రాయేలీల ముందు సముద్రం నిలబడలేకపోయింది. యేసు ప్రభువారు సముద్రం మీద నడిచాడు కదండి. యేసయ్య సముద్రం మీద నడిచాడని ఉంది వాక్యంలో. సో చాలామంది గంగమ్మ గంగమ్మ అని చెప్తూ ఉంటారు. జీసస్ వాక్డ్ ఆన్ గంగమ్మ. ఇజ్రాయేలీలు వెళ్తున్నప్పుడు గంగమ్మ పరిగెత్తుకుని పారిపోయిందంట. అందుకే సముద్రము దానిని చూచి పారిపోయెను. ఎస్, ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలను చూసినటువంటి నీళ్లు పారిపోయాయి. ఈరోజు నీటిని ప్రసన్నం చేసుకోవాలని, నీటిలో మునిగితే ఏదో వస్తుందని, నీటి ద్వారానే మనకి శుద్ధి కలుగుతుందని ఏదేదో చెప్పుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే నీటి ద్వారా కాదు గాని నీటిని చేసిన దేవుని ద్వారా, నీటి ద్వారా కాదు గాని నీటి మీద నడిచిన దేవుని ద్వారా మాత్రమే మనకు రక్షణ, విడుదల, విమోచన కలుగుతుందని దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, కీర్తనలు మనకి 147:8 హీ సప్లైస్ ద ఎర్త్ విత్ రైన్ అని ఉంటుంది. చక్కని మాట. మత్తయి సువార్త 5:45 కూడా ఆయన హీ సెండ్స్ ద రెయిన్ ఆన్ ద రైచస్ అండ్ అన్రైచస్. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించువాడై ఉన్నాడు అని. మనకి ఆదికాండం 7:11 ఫ్లడ్ గేట్స్ ఆఫ్ ది హెవెన్ వేర్ ఓపెన్డ్ అండ్ రెయిన్ ఫెల్ ఆన్ ది ఎర్త్ ఫర్ 40 days. మనకు తెలుసు కదా, ఆకాశ జల ప్రవాహములన్నీ విప్పబడ్డాయి.
అప్పుడు విప్పబడినప్పుడు దాదాపు 40 దినముల ప్రచండ వర్షము ఈ భూమి మీద కురవడం జరిగింది. దేవుని బిడ్డలారా, వాటరు అనేది అత్యంత గ్రేటెస్ట్ ఎలిమెంట్ అయినప్పటికీ ద వన్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఎనీబడి. దేవుడు అత్యంత ఘనమైన వాడని గుర్తుపెట్టుకుందాం. దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుని మీద ఆధారపడదాం. ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.